పేదరికం విజయానికి అడ్డు కాదని నిరూపించాడు ఆ యువకుడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోడికల గ్రామానికి చెందిన ప్రవీణ్ తాను చదువుకున్న కళాశాలలోనే రాత్రిపూట వాచ్మెన్గా పనిచేస్తూ చదువులోనూ రాణించాడు. ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రవీణ్ సెలెక్ట్ కావడంతో కళాశాల విద్యార్థులతో పాటు స్థానికులు అతనికి అభినందనలు తెలుపుతున్నారు. మంచిర్యాల జిల్లా పోడికల గ్రామానికి చెందిన ప్రవీణ్ తండ్రి తాపీ మేస్త్రి, తల్లి బీడీ కార్మికురాలు. కుటుంబ సభ్యులకు తాను భారం కాకూడదని భావించిన ప్రవీణ్ తాను చదువుకున్న కాలేజీలోనే రాత్రి సమయాల్లో వాచ్మెన్గా పనిచేశాడు. ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని అతని తపనకు రాత్రిపూట డ్యూటీ కావడంతో చదువుకునేందుకు సమయం దొరికేది. సరిగ్గా నిద్ర లేకపోయినా అనుకున్న లక్ష్యం కోసం కృషి చేశాడు. ఏకంగా 3 ఉద్యోగాలు రావడంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. రెండు 2013లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్ సీటు సాధించి సీనియర్ల ద్వారా ప్రేరణ పొందిన ప్రవీణ్ తాను గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన తర్వాతే ఊరికి వెళ్తానని నిర్ణయించుకున్నాడు. చదువుతున్న వర్సిటీలోనే ఈఎంఆర్సీలో వాచ్మెన్గా పనిచేస్తూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగ ఫలితాల్లో జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు సాధించాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ పలువురికి ఇన్స్పిరేషన్గా మారాడు. పేదరికం విజయానికి అడ్డు కాదు, పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. తాను చదివిన కళాశాలలోనే వాచ్మెన్గా పనిచేస్తూ 3 ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. ఎట్లా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారో ఆ నేపథ్యం ఏంటి చెప్పండి. ప్రవీణ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంచిర్యాల డిస్టిక్ జన్నారం మండల్ విలేజ్ పొన్కలన్న. మాది అక్కడ నుంచి మంచిర్యాల డిస్టిక్ నుంచి నేను 2013లో మన ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఫస్ట్ నేను ఎంకామ్ అడ్మిషన్ వచ్చింది నాకు. నేను ఎంకామ్లో జాయిన్ అయ్యాను. ఎంకామ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అది చాలా ఉండడం వల్ల మా సీనియర్స్ వల్ల వాళ్ళని చూసి నేను కూడా కాంపిటేటివ్ స్పిరిట్ని చూసి దానివల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. సో వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్స్ వల్ల దానివల్ల నేను కూడా కంపల్సరీగా మా సీనియర్స్ చాలామంది జాబ్స్ సాధించారు కాబట్టి వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్తోనే మా ఊళ్ళో అడుగుపెట్టాలని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. మీ తల్లిదండ్రులు ఏం పని చేస్తారు? మా తల్లిదండ్రులు, మా నాన్న మేస్త్రి పని చేస్తాడు, మా అమ్మ బీడీ వర్కరు, ఒక చెల్లె, నాకు ఒక అక్క, మేము ఇంట్లో ముగ్గురం ఉంటాం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు? ఇంకొకటి, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేది? ఫస్ట్ నేను 2013లో క్యాంపస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 2 కోచింగ్ అని వెళ్ళాను. అప్పుడు నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. 2016లో అటెంప్ట్ ఇచ్చాను, బట్ నాకు అది రాలేదు, మిస్ అయిపోయింది. తర్వాత 2016లో నేను బీఎడ్ అడ్మిషన్ చేశాను. అప్పుడు మా బీఎడ్ కంప్లీట్ అవ్వడంతోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిఎస్సి కోసం మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 4-5 మంత్స్ నాకు టైం దొరికింది. నేను అప్పుడు చాలా సీరియస్గా డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యాను. సో అప్పుడు కానీ నాకు 2018లో ఎగ్జామ్ జరిగింది. అప్పుడు ఒక హాఫ్ మార్క్తో డిఎస్సి మిస్ అవ్వడం జరిగింది. సో నేను అప్పుడే ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను, ఏదో రోజు ఖచ్చితంగా డిఎస్సి సాధించాలి, టీచర్ జాబ్ కొట్టాలని. నేను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఇప్పటి వరకు కంటిన్యూషన్ చేస్తున్నాను. కాకపోతే డిఎస్సి కంటే ముందు గురుకుల ఉద్యోగ నోటిఫికేషన్ రావడం వల్ల 2 సిలబస్ కామన్ కాబట్టి నేను ఒక మీడియం ఒకటి చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి అక్కడ గురుకుల ప్రిపేర్ అయ్యి ఈరోజు ఈ 3 జాబ్స్ సాధించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నారు కదా, ఇక్కడే వాచ్మెన్గా కూడా పనిచేశారని తెలిసింది. అవును సార్, నేను 2019 నుంచి మన ఇక్కడ ఓయిలోనే నైట్ వాచ్మెన్గా జాయిన్ అయ్యాను. ఎందుకంటే మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా మా పేరెంట్స్కి నేను బర్డెన్ కాకూడదని చెప్పి, అందుకని నా ఖర్చులకి నేనే చూసుకోవాలనే ఉద్దేశంతో 2013లో నైట్ వాచ్మెన్గా జాయిన్ అయ్యాను. కేవలం నైట్ మాత్రమే డ్యూటీ చేసేవాడిని. సో నేను అక్కడ నాకు డ్యూటీ చేస్తున్న సమయంలో కూడా నాకు చదువుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఉండేది, చాలా ప్రశాంతంగా ఉండేది. ఒక్కనే ఉండేవాడిని కాబట్టి నైట్ చాలాసేపు వరకు నేను చదువుకునేవాడిని. నాకు అది ఆర్థికంగా చాలా హెల్ప్ చేసింది. నాకు టైం కూడా నాకు మంచిగా యూజ్ చేసుకోనికి చాలా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు ఏ జాబ్లు వచ్చినాయి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ నాకు పీజీటీ సోషల్ స్టడీస్ జాబ్ వచ్చిందన్న. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ బ్యాక్ జేఎల్ ఫైనల్ లిస్ట్లో కూడా నేమ్ వచ్చింది. జేఎల్ సబ్జెక్ట్ కామర్స్ ఉన్నది. నిన్న ఈవినింగ్
వాళ్ళు ఇచ్చినటువంటి మళ్ళీ ఫలితాల్లో టీజీటీ కూడా రావడం జరిగింది. సో నేను జేఎల్కి తీసుకుందామని అనుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీజీటీ వచ్చినప్పుడు ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసింది. 4:30కి రిలీజ్ అయింది. నేను ఆ రోజు మొత్తం నిద్ర లేకుండా ఓన్లీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ రిజల్ట్ చూసిన మరుక్షణమే మా అమ్మ నాన్నకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంత పొద్దున కాల్ వచ్చేసరికి వాళ్ళు ఏమైందో ఏమన్నట్టుగా చాలా కంగారు పడ్డారు. బట్ అట్లాంటిది ఏం లేదు, మనకి చాలా మంచి రోజులు వచ్చినాయి, నాకు జాబ్ వచ్చిందని చెప్తే వాళ్ళు అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఆ సిచ్యువేషన్ని మాట అంటే చాలామంది పేదరికము కానీ అనేక కారణాల వల్ల చదువును కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు కూడా మధ్యలోనే ఆపేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావాలంటే ముఖ్యంగా మనం ముందే ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని రావాలి. ఒక అటెంప్ట్ 2 అటెంప్ట్లు ఇచ్చినప్పటికీ ఒకవేళ రాకపోతే నిరుత్సాహపడకూడదు. మళ్ళీ ప్రయత్నం చేస్తా అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే ఈ వైపు రండి. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా మనకి నోటిఫికేషన్స్ అనేటివి లేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వస్తాయో ఏంటో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఒకసారి మిస్ అయినా రెండోసారి అయినా సాధిస్తాననే నమ్మకం, కృషి, సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే ఇటు రండి. లేదు అంటే బయట ప్రైవేట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మన కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితుల దృష్టి ఆలోచించుకొని మళ్ళీ ఈ వైపు రావాలని చెప్పి నేను చెప్తున్నాను. చూస్తున్నాం కదా, ప్రవీణ్ అయితే ఇప్పటి వరకు 3 జాబులు సాధించారు. ఇంకా వేరే జాబుల కోసం మెగా డిఎస్సి పడుతుంది, మెగా డిఎస్సి కూడా చదువుతానని చెప్పేసి చెప్తా ఉన్నారు. పేదరికం అనేది మనం చేసే మన విజయంలో భాగస్వామ్యం కావాలి, కానీ మన విజయానికి అది అడ్డు కాకూడదని కూడా ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ హరీష్తో హరికేష్. కొన్నిసార్లు విజయానికి సమయం పడుతుంది, కానీ సహనంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని ప్రవీణ్ చెబుతున్నాడు.